వెల్కమ్ టు ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్. గేమ్ చేంజర్ విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చేసిన కమెంట్స్ పై అభిమానులు మండిపడుతున్నారు. అప్పుడు అలా ఇప్పుడు ఇలా, అలా ఎలా తమన్ అంటూ ఫైర్ అవుతున్నారు. దిల్ రాజు నిర్మాణంలో శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్తో రూపొందిన గేమ్ చేంజర్ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. శంకర్ను నమ్ముకున్న రామ్ చరణ్ కు నిరాశే మిగిలింది. నిర్మాత దిల్ రాజుకు నష్టాలను తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో పాటల కోసమే 75 కోట్ల వరకు ఖర్చు చేశారు. శంకర్ విజువల్ గ్రాండియర్ కోసం భారీగా ఖర్చు చేయించాడు. తమన్ మ్యూజిక్ అందించాడు. అయితే ఈ సినిమా రిలీజ్ కు ముందు పాటలు అద్భుతం, విజువల్ పరంగా మహా అద్భుతం, ట్యూన్స్ కోసం కొత్త బ్రెయిన్ తో పనిచేస్తున్నానని తమన్ చెప్పుకొచ్చాడు. కానీ ఇటీవల చేసిన కమెంట్స్ మాత్రం వేరేలా ఉన్నాయి. గేమ్ చేంజర్ ఆడియో డిజాస్టర్ కు కారణం సరైన హుక్ స్టెప్ లేకపోవడమేనని, అందుకే యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ రాలేదని చెప్పుకొచ్చాడు. అయితే తాజాగా ఆహా డాన్స్ ఐకాన్ 2 వేదికపై గేమ్ చేంజర్ లోని జరగండి సాంగ్ కు ఒక చిన్నారి వేసిన స్టెప్పులకు తమన్ ఫిదా అయ్యాడు. ఈ సందర్భంగా సినిమాలో ఉన్న స్టెప్స్ కంటే 1000 రెట్లు ఎక్కువగా వేశావు, చాలా గ్రేట్, ఛాన్స్ ఉంటే సినిమాలో ఈ స్టెప్స్ యాడ్ చేయమని కోరుతాను అని అన్నాడు. కానీ గేమ్ చేంజర్ రిలీజ్ కి ముందు ఈ పాటలోని హుక్ స్టెప్స్ బయటకి రిలీజ్ చేయలేదు, కానీ థియేటర్లు దద్దరిల్లిపోతాయి అని చెప్పుకొచ్చాడు. ఈ కమెంట్స్ ను ఇప్పుడు గుర్తు చేస్తూ తమన్ పై ఫైర్ అవుతున్నారు ఫ్యాన్స్. కారణాలు ఏమైనా గేమ్ చేంజర్ విషయంలో జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోయింది.